ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం అండి. నేను ఇప్పుడు ఇంతకుముందు 2 monthsకి ఒకసారి వచ్చి మీ ముందు మాట్లాడేవాడిని. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ గ్యాప్ వచ్చినా సరే ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్తో మీ ముందుకు వస్తున్నాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ పొజిషన్లో నేను ఉండడానికి 3 విషయాలు కారణం అండి. ఒకటి, అదేదో సినిమాలో చెప్పినట్టు పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి అన్నట్టు మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ బిహైండ్ మీ. నేను చార్టెడ్ అకౌంటెన్సీ వదిలేసి సినిమాలోకి వెళ్తా అంటే కూడా ఇల్లు బాబు నీకు నచ్చింది చేసుకో అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. థ్యాంక్ యూ అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు. అండ్ మా వదిన, మా మిస్సెస్ పల్లవి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్. వీళ్ళ తర్వాత రెండో విషయం అండి, నేను ఎప్పటి నుంచో రైటర్ని 2-3 సినిమాలు చేశాను. బట్ ఎక్కడో లైఫ్లో కానీ కెరియర్లో కానీ లోగా ఫీల్ అయినప్పుడల్లా ఒక ఆయన నుంచి నాకు కాల్ వస్తుందండి. ఏంటి ఈ మధ్య నాకు కాల్ చేయట్లేదు, కథలు చెప్పట్లేదు. ఆయన యూఎస్లో ఉంటారనమాట. యూఎస్లో నుంచి కాల్ వస్తుంది. కరోనా టైంలో ఆయన యూఎస్లో ఉన్నారు, నేను ఇండియాలో ఉన్నా. ప్రతిరోజు మిడ్ నైట్ మాట్లాడుకునేవాళ్ళం, కథలు చెప్పుకునేవాళ్ళం. ఆయన మిస్సెస్ ఏమో ఏంటి అసలు నీతో గంటలు గంటలు మాట్లాడతాడు సార్ అని చెప్పి అనేవాళ్ళు. సో అలా మా మధ్య ఒక బాండింగ్ బిల్డ్ అయింది. నన్ను బాగా ఎంకరేజ్ చేశారు మంచి కథలు రాయమని. ఆయన ఎవరో కాదు, రామ్ తల్లూరి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. సార్ నెక్స్ట్ డైరెక్షన్ ఇవ్వాలి మరి, పొగుడుతున్నా గట్టిగా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. నా కోసమే ఆయన కిన్నెర సాన్ చేశారు, నా కోసం ఆయన వికట కవి చేశారు. గర్వంగా చెప్పుకుంటాను నేను అది. అండ్ మూడో వ్యక్తి అండి, నేను వికట కవి కథ చెప్దామని జీకి వెళ్ళాను. జీలో ఒక 2 గంటలు నేరేషన్ ఇచ్చాను గట్టిగా. ఆవిడ కథ అంతా విన్నారు. నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఒక 2 days తర్వాత నాకు హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది, మేడం మిమ్మల్ని ZEE5కి కాంటెంట్ హెడ్గా ఉండమని అడుగుతున్నారు అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐఎమ్ హియర్. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మాత్రం థ్యాంక్ యూ సో మచ్. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీరు. ఒక రైటర్ కాంటెంట్ హెడ్గా ఉంటే రిజల్ట్స్ బాగుంటాయని చెప్పి ఆవిడ నమ్మారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా వికట కవి విషయానికి వస్తే, కథ రాశాక జీలో అప్రూవ్ అయ్యాక రామ్ సార్ ఈజ్ రెడీ, అనుగారు రెడీ, ప్రొడక్షన్కి వెళ్ళాలని. బట్ డైరెక్టర్ ఎవరు అనేది చాలా డిస్కషన్స్ జరిగాయి. అప్పుడు నేను చెప్పిన పేరు ప్రదీప్ మద్దాలి అండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఫస్ట్ డే మీటింగ్లోనే మేడం సార్ ఇద్దరు ఒప్పేసుకున్నారు. ఆయనకున్న క్లారిటీకి, విజన్కి. అండ్ స్క్రిప్ట్ చదివాక ఎంత ఎమోషనల్ ఫీల్ అయ్యారంటే, ఆ రోజు మేము అనుకున్నాం హీఈస్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ZEE5. ఈరోజు ఇచ్చి తీరారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ద సెకండ్, డిఓపి ఎవరు చేయాలి? పిరియాడికల్. జీ ఇచ్చే బడ్జెట్లో పిరియాడికల్ తీయాలి. ఇది ఒక తుంబాడ్ రేంజ్లో కనపడాలి. ఇది ఒక 30 కోట్లు 40 కోట్ల సినిమా రేంజ్లో మాకు క్వాలిటీ రావాలి. అలాంటి డిఓపి ఎవరు ఈ బడ్జెట్లో చేసేవాళ్ళు? ఇంత ఫాస్ట్ షెడ్యూల్. మీకు తెలుసు సినిమా అంటే మనం 2 గంటలు, కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 4 గంటలు చేయాలి. అండ్ ఉండే వర్కింగ్ డేస్ తక్కువ, అండ్ నైట్ షూట్స్ ఎక్కువ. ఇట్స్ ఎ థ్రిల్లర్ అండ్ పిరియాడికల్. ఎవరు చేయగలుగుతారు డిఓపి అని ఎతికినప్పుడు పంజాబ్లో మాకు రత్నం దొరికిందండి, షోయబ్. థ్యాంక్ యూ సో మచ్ షోయబ్. యు ఆర్ గోయింగ్ టు గెట్ బిగ్ మూవీస్ ఇప్పటి నుంచి. ఓకే. అండ్ జీక్ చేయాలి పక్క. ఓకే. అండ్ నెక్స్ట్ ఎవ్రీబడి అండి, ఎవ్రీ క్రాఫ్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ గాయత్రి గారు కానివ్వండి. అండ్ ద రియల్ హీరో ఆఫ్ టుడే. బయటికి వెళ్ళినప్పుడు అందరిని అడిగితే ఫస్ట్ వస్తున్నమాట బీజిఎం చాలా బాగుంది అని. అజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అసోసియేటింగ్ విత్ అస్. ఈ బీజిఎం ఆఫీస్లో వినిపించగానే అనుగారు ఫస్ట్ అడిగారు, ఈయనని కొంచెం జీ తెలుగు సీరియల్స్ వైపు కూడా మేము లాక్కుంటాము అని. అండ్ కిరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్. ప్రొడక్షన్లో ఎప్పుడు ఉండే ఛాలెంజింగ్ ఆర్టే అండి, చాలా అద్భుతంగా చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఆ చిన్న కొండ మీద ఒక టెంపుల్ సెట్ వేసాము, చాలా బాగుంటుంది. యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్. సెట్స్ కానీ ఆ అథెంటిసిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా చూసుకున్నారు. ఈ బడ్జెట్లో ఇది చేయడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎవ్రీబడి. అండ్ కమింగ్ టు యాక్టర్స్, నరేష్ అగస్తి గారు. మాకు ఇంతకుముందు పరువు అని ఒక సిరీస్లో ఆయన హీరో. ఆ ఫుటేజ్ చూడగానే నేను చెప్పా ఈయన నాకు హీరో కావాలని. అండ్ ఈస్ గోయింగ్ టు బి ద బ్రిలియంట్ డిటెక్టివ్ క్యారెక్టర్. చాలా అద్భుతంగా చేశారు. ఐఎమ్ ప్రౌడ్లీ టెల్లింగ్, అంటే తెలంగాణస్ ఫస్ట్ డిటెక్టివ్ సిరీస్ అంటున్నాం. తెలుగులో వెబ్ సిరీస్లో ఇట్స్ ఎ బిగ్గెస్ట్ డిటెక్టివ్ సిరీస్. అండ్ నరేష్ గారు డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. ఈయనే మా తెలంగాణ షర్లాక్ హోమ్స్ రైట్ నౌ. అండ్ మేఘా ఆకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ అసోసియేటింగ్ విత్ దిస్ బ్రిలియంట్ ప్రాజెక్ట్. ఒక ప్రిన్సెస్లా, గార్జియస్గా చాలా అద్భుతంగా ఉన్నారు స్క్రీన్ మీద. మిమ్మల్ని చూసి అజయ్ గారు మంచి బీజిఎం ఇచ్చారు. ఇట్ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు వర్కౌట్. అండ్ అందరూ, అశోక్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని స్క్రీన్స్ మీద చూస్తూ పెరిగాము. అలాంటిది మీరు మా స్క్రిప్ట్లో యాక్టింగ్ చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అమిత్ బ్రో థ్యాంక్ యూ. అందరు సార్, ఎవ్రీబడి. అండ్ ఈ బడ్జెట్లో ఈ సిరీస్ చేయాలి అనేది వెరీ ఛాలెంజింగ్ అండి. దాన్ని కేవలం ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు అని నేను ఇప్పటికీ గర్వంగా నమ్ముతున్నా. అంత అద్భుతంగా
వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. అంటే జనరల్ ఈ వెబ్ సిరీస్ బడ్జెట్స్ మార్జిన్స్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళు ఏది చూసుకోలేదు. రామ్ సార్ ఒకటే చెప్పాలి, నాకు ప్రొడక్షన్ వాల్యూస్ కావాలి అని చెప్పారు ఆయన. ఎక్కడ కూడా క్వాలిటీ మిస్ అవ్వలేదు. ఒక వెబ్ సిరీస్ని తీసుకెళ్ళి రంపచోడవరం ఆ అడవుల్లో పుష్ప లొకేషన్స్లో షూట్ చేసాం ఫస్ట్ టైం, అండ్ ఇట్ కేమ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. దీని వెనుక హీరో ఉన్నారండి, ఆయన పేరు సాగర్ అని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ everywhere we got a great support. Writing team, Naveen and Chanikya, you did a great job. అండ్ అందరికంటే ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పాపం డబల్ కాల్ షీట్లు పడ్డా వాళ్ళు ఎక్కడ కూడా అడవుల్లో తిరుగుతున్న, వర్షం పడుతుందో, పక్క పాములు వస్తున్నాయి, అయినా సరే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. రాజుగారు, సీతారాం, కళ్యాణ్, సీను గారు, ఎవ్రీబడి డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఫైనల్లీ ఇప్పుడు జీ5 నుంచి మాట్లాడితే, జీ5 మేము ఎన్నో అద్భుతమైన వెబ్ సిరీస్లు ఇచ్చాం, ఇది ద బెస్ట్ వెబ్ సిరీస్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. అడ్డమైన బొమ్మలలో చూడకండి, జీ5కి సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. బీ ఎ డిటెక్టివ్, బీ ఎ హీరో, నాట్ ఎ పైరెట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నిటికంటే ముందుగా మేము ఒక ఫుటేజ్ చూపించేశాక స్క్రీన్ ప్లేలో చిన్న ఇన్పుట్స్ ఇచ్చి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఆ స్క్రిప్ట్ని ఇంకొంచెం గట్టిగా ఎన్హాన్స్ చేసేలా మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ హోప్ అందరి గురించి చెప్పేశాను. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ యాంకర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన 2 రోల్స్ ఎంత సక్సెస్ఫుల్గా నిర్వర్తించి వెళ్తున్నారు ఆయన. ఒకటి వైస్ ప్రెసిడెంట్